నమస్కారం. ఈరోజు ఇండియా పాకిస్తాన్ మీద చాలా తీవ్రంగా దాడి చేస్తుంది. పాకిస్తాన్ కూడా తిప్పుకొట్టాలనే ప్రయత్నం చేస్తుంది, కానీ అవి ఫలించడం లేదు. ఎందుకంటే మన యొక్క నేవీ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్లస్ వాళ్ళు పంపించే మిసైల్స్ కూడా ఎక్కడికక్కడ తిప్పుకొట్టడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళ యొక్క మెయిన్ సిటీస్ కరాచీ మీద కానివ్వండి, పెషావర్ మీద కానివ్వండి మనం దాడులు చేస్తున్నాం. వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలని దెబ్బతీయాలని, ఎప్పుడైనా కూడా యుద్ధం జరిగేటప్పుడు జరిగేదట్టే అంతే. వాళ్ళు కూడా మన యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతీయాలనుకుంటారు. మన యొక్క సరిహద్దు రాష్ట్రాలు, సరిహద్దు జిల్లాల మీద ఎక్కువగా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే రాత్రి జరుగుతున్న మ్యాచ్ కూడా అర్ధాంతరంగా ఆపేసి అక్కడ ఉన్న ప్రేక్షకులందరూ కూడా సేఫ్ సైడ్, ఎందుకంటే పంజాబ్ అనేది సరిహద్దు రాష్ట్రం కాబట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అక్కడ కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దాని మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రజల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో మ్యాచ్ను కూడా అర్ధాంతంగా ఆపేసి ప్రజల్ని ఎక్కడికక్కడ పంపించడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ముందుగా తీసుకుంటున్న జాగ్రత్తలు. ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ యుద్ధ వాతావరణం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ఈ టైంలో ఒకటి గమనించాలి, ఫేక్ న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుద్ది. సోషల్ మీడియాలో మంచి కంటే చెడు తొందరగా స్ప్రెడ్ అవుద్ది. ఎవరన్నా మంచిగా మాట్లాడి మంచి విషయాలు చెప్తే తొందరగా పోదు, ఫేక్ న్యూస్ స్పీడ్గా వెళ్ళద్ది. కాబట్టి ఇది గమనించుకోవాలా. సోషల్ మీడియాలో చూసిందంతా నిజం కాదు, సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ అంతా కూడా నిజం కాదు. 1-2 సార్లు మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. టీవీ ఛానల్స్కి వెళ్ళాలి, టీవీ ఛానల్స్ 2-3 క్రాస్ చెక్ చేసుకొని ఇది నిజం అబద్ధం అని తేల్చుకోవాలి. అంతేగాని సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ని ప్రతి పోస్ట్ని షేర్ చేయడం అనేది చేయబాకండి. అందులో ఎంత నిజం ఉందని తెలుసుకొని షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది, అంటే దీంట్లో కొన్ని తీవ్రవాదుల యొక్క హస్తం కూడా ఉంటుంది. అలాగే తెలియక మన ప్రజలు కూడా అమాయకంగా షేర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మన భారతదేశంలో ఒక అశాంతిని నిలపడం కోసం సోషల్ మీడియాను కూడా వాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా వెంటనే ఆ వచ్చిన న్యూస్ నిజమా అబద్ధమా అని తెలుసుకొని మనం షేర్ చేయాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి భారతదేశంలో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, మనం చాలా హ్యాపీగా ఉంటాం. అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే దూర ప్రయాణాలు మానుకోవడం మంచిది. ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాలకు ఎక్కడికైనా వెళ్ళాలా, లేకపోతే ముఖ్యమైన పట్టణాలు ఢిల్లీ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ముంబై కానివ్వండి, చండీగఢ్ కానీ ఏదైనా సరే, ముఖ్యమైన జైపూర్ కానివ్వండి, ఏదైనా ముఖ్యమైన పట్టణాలకి మన యొక్క ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో మనం అక్కడికి వెళ్ళడం వల్ల అక్కడ ఇంటర్నల్ సమస్యలు ఎన్ని ఉంటాయో తెలియదు. అంటే ఇప్పుడు మొన్న చూసాం కదా, ఉగ్రవాదులు మనకి కాశ్మీర్లో వచ్చేసి మనలాగే మన ఆర్మీ లాగా డ్రెస్ చేసుకొని సామాన్యులు చంపేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది వచ్చున్నారో కూడా మనకు తెలియదు. కాబట్టి సెర్చింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ ఏరేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు ఇబ్బందికరమైన ప్రాంతాలకి, పరిస్థితుల్లోకి మనం వెళ్లకుండా ఇలాంటప్పుడు మనల్ని మనం రక్షించుకొని మన యొక్క దేశానికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఎక్స్ట్రా బర్డన్ కదా, మనం పోయి అక్కడ గుంపుగా ఉండి అక్కడ ఏదైనా జరిగి ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యి అది కూడా మనకి కొంత ఇబ్బందిని కలగజేస్తుంది ప్రభుత్వానికి. కాబట్టి దయచేసి దూరభార ప్రయాణాలు ఏదన్నా ఉంటే మానుకోండి. ప్రశాంతంగా ఎవరి ఇళ్లలో ఎవరి ఊళ్ళల్లో వాళ్ళు ఉండండి, ఈ యుద్ధ వాతావరణం కొంత తగ్గే వరకు. తర్వాత ఫేక్ న్యూస్ ఏదొచ్చినా కూడా వెంటనే మీరు వాటిని షేర్ చేయకుండా టీవీ ఛానల్స్ లో 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని ఇది నిజమా అబద్ధమా, ఇది నిజంగా షేర్ చేయాల్సిన అవసరం ఉంటే షేర్ చేయండి. అంటే నలుగురికి తెలియాలా ముఖ్యమైనదని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత. కాబట్టి దయచేసి సోషల్ మీడియాలో వచ్చే న్యూస్లన్నీ కూడా నిజం కాదు, చాలా వరకు ఫేక్ ఉంటాయి ఈ టైంలో వచ్చేవి. కాబట్టి 1-4 సార్లు క్రాస్ చెక్ చేసుకొని వాటిని మనం కన్ఫర్మ్ చేసుకొని ఇది మనం ఎవరికైనా చెప్పొచ్చు అనుకుంటే చెప్పండి. ఈ విషయాన్ని మీరందరూ కూడా తెలుసుకొని ఈ టైంలో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా మనం ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్. యుద్ధం సైనికులు చేస్తుంటారు, దాని ప్లానింగ్ అంతా కూడా మనం పొలిటీషియన్స్ ఎవరైతే మంత్రివర్గంలో ఉన్నారో వాళ్ళు చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఆఫీసర్స్ చూస్తుంటారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలి. నిలబడడం అంటే ఏం చేయాలి, అన్నెసెసరీ ఇలాంటి ఫేక్ న్యూస్లు ఇలాంటి స్ప్రెడ్ చేయకుండా మన ఆలోచన పరంగా ఉండి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని సహాయం చేస్తే చాలు. మనం పోయి యుద్ధం బార్డర్లోకి వెళ్ళి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళేసి మనం ఇంకో రకంగా సహాయం చేయాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది ఇక్కడ ఉన్న వాళ్ళు డిస్టర్బ్ కాకుండా ఉంటే చేస్తే చాలు, అంతకంటే ఏం అవసరం లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, దయచేసి
ఈ వీడియోని, ఈ సమాచారం నలుగురికి తెలియాలి కాబట్టి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.